shit. Talk to me, numbers never lie. Add it up, that's me. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ. సో ఈరోజు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్, వరల్డ్ కప్ ఎవరు విన్ అవుతారని చెప్పి చాలా ఉత్కంఠతో ఉన్నాము. సో ఇండియా ఎలా అయినా విన్ అవ్వాలి. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మళ్ళారంతా చూద్దాం. లెట్స్ గో. బఫెలో వైల్డ్ వింగ్స్ హైదరాబాద్లో స్పోర్ట్స్ బార్ స్టైల్లో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే చాలా మంది గుర్తొచ్చే పేరు బఫెలో వైల్డ్ వింగ్స్. సింపుల్గా బీ డబ్స్ అని కూడా పిలవచ్చు. ఇండియా ఓకే. నెక్స్ట్ సిద్ధు. ఇండియా ఒకటే వాకు. India. చూస్తే తెలుస్తుంది, ఇంక కాదు జెర్సీ చూస్తే అర్థమైపోతుంది, ఇంక చెప్పరాదు. I think today India will win. That's why I am supporting India because I am Indian. భారత్ మాతా కీ జై. నేను న్యూజిలాండ్ అనుకుంటున్నా, చూద్దాం. చెడపుట్టారు నువ్వు, చెడపుట్ట. ఇండియా విన్ అవ్వాలని చాలా కోరుకుంటున్నా. ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది, ఫస్ట్ బాల్ 6. ఎల్బిడబ్ల్యూ అడుగుతున్నారు, వాళ్ళు అవుట్ అన్నారు కానీ ఎరగాదు అది. ఇండియా గెలవాలి అనుకుంటున్నాను బ్రో, కానీ న్యూజిలాండ్ గెలుస్తుందని ఫీలింగ్ లో ఉంది. కొడతారు పక్క ఇండియా గెలుస్తుంది. కాస్ట్ ఎలా ఉంది చూద్దాం. ఫుడ్ కాస్ట్ బర్గర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 595, 475. టేస్ట్ అయితే బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చాలా బాగుంది. మసాలా తిన్నాను. ఈ రోజు ఇండియా విన్ అవుతా, న్యూజిలాండ్ విన్ అవుతా? Obviously India. I'm an Indian. I'm here to support India. Almost India will win because I came to watch match for the first time. ఓకే, మనందరం ఇండియా విన్ అవుతుందని చెప్తాము. బట్ Okay. ఒక్కడు మనీష్ ఒక్కడు న్యూజిలాండ్ So విన్ it is అవుతాడు. Manish against everybody else. We are winning. Majority wins. ఇండియా విన్ అయితే అని కొట్టాలి అందరం కలిసి. Yeah, done. India win అయితే మనీష్ నాకు బ్యాగ్ గిఫ్ట్ ఇవ్వాలి. అవును. సో నేనైతే ఒక రెడ్ బుల్ చూస్తాను. సిక్స్ లోడింగ్. ఈ రెస్టారెంట్ అసలు అమెరికాలో మొదలైంది. 1982లో అమెరికాలో కొలంబస్ నగరంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ ని ప్రారంభించారు. అమెరికాలో చాలా ఫేమస్ అయిన ఈ బ్రాండ్ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉంది. స్పోర్ట్స్ బార్ కాన్సెప్ట్ తో పెద్ద పెద్ద స్క్రీన్లపై క్రికెట్, ఫుట్బాల్ వంటి మ్యాచ్లు చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేసే ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ బ్రాంచెస్ లో వన్ ఆఫ్ ద బ్రాంచ్ సినీ యాక్టర్ అల్లు అర్జున్ ఫ్రాంచైజ్ కూడా ఉంది జూబ్లీ హిల్స్ లో.
योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें। ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇలా ఒక రెస్టారెంట్ లో ఫుల్ మ్యాచ్ ని చూడటం, స్పోర్ట్స్ ని పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లో 360 డిగ్రీస్ టీవీస్ లో కానీ ఎల్ఈడి స్క్రీన్ లో చూస్తుంటే ఫీల్ అయితే చాలా బాగుంది. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. It's that kind of day out there. You've given it all, but it's ఫుడ్ అయితే చాలా యావరేజ్ గా ఉంది. ఇక్కడ చికెన్ వింగ్స్ కూడా స్పైసీ సాస్ వేసి వెరైటీగా ఉంది. పిజ్జా కార్నర్ కూడా సరే కుక్ అవ్వలేదు అనిపిస్తుంది. మ్యాచ్ గెలవడం వల్ల నీ ఉద్దేశం ఏంటి? పొద్దునే చెప్తా గెలుస్తా అనుమానం. పొద్దున కాదు, ఈవినింగ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ ఓకే, నువ్వు పొద్దున చెప్పావు. ఇండియాలో గెలిచింది మామ. ఓకే ఇక్కడ పొద్దు నుంచి కష్టపడి గెలిపించాం. भारत माता की जय। కంబైన్డ్ ఎఫర్ట్. +1 to సిద్ధు దగ్గర నుండి గెలిపించాము. దునియా के छक्के छुड़ा दे हम इंडिया वाले। ఐఎమ్ నాట్ హ్యాపీ బ్రదర్. న్యూజిలాండ్ గెలుస్తున్నాం కదా ముందు. న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకున్నాం కానీ మేము అందుకే బ్లాక్ షర్ట్ కూడా వేసుకొచ్చాడు. మేము ఇండియా వాళ్ళకి ఇచ్చేసాం గెలుపుని అనేది. ఎట్లా అనిపిస్తుంది ఇండియా గెలవడం వల్ల? అంటే दुनिया के छक्के छुड़ाए हम इंडिया वाले। ఇండియా had done a great job. ఓకే ఇలాంటి వీడియోస్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు